మైనంపల్లి ర్యాలీతో దద్దరిల్లిన సిద్దిపేట హరీష్ నీకు 1200 కుటుంబాలు ఉరుసు సిద్దిపేట గడ్డ మీద మైనంపల్లి సవాల్ హరీష్ రావు ఎన్నికలకు సిద్ధమా టీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీని తలపెట్టిన సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ చలో సిద్దిపేట పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు। కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకు వెళ్లడం ఖాయం, మైనంపల్లి సైన్యం హైదరాబాద్ నుండి సిద్దిపేటకు భారీగా ర్యాలీ, మైనంపల్లి తోడుగా సిద్దిపేట ఎమ్మెల్యే రోహిత్ 1000 కార్లతో భారీ ర్యాలీ తీశారు। ఇవాళ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నాం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం। ఒకటి గమనించాలా, ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం మనం। ఉదాహరణకు ఇంకా ఇదే ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, క్యాంపు కార్యాలయంలో మీ మామ ఫోటో పెట్టినావు బయట, ఇది ప్రభుత్వ ఆస్తి। ఇవాళ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ అన్న ఫోటో ఉండాల। ఇప్పటికైనా నువ్వు ఇంకా ప్రభుత్వం ఉందని అనుకుంటే హరీష్ రావుకు గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ప్రతి క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి। గతంలో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కేసీఆర్ ఫోటో ఆ గౌరవ ముఖ్యమంత్రి గత గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ఉండే, అది నీకు తెలియదా? మరి డెమోక్రసీగా లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా। మరి ఇంకొకటి ఉదాహరణ, ఈ గొడవ ఫ్లెక్స్ గొడవ 2 రోజులు అయిపోయింది, మా కార్యకర్తలు ఏడుస్తా ఉన్నారు। నేను బెంగళూరులో పెళ్లికి వెళ్ళిన 2 డేస్ తర్వాత వస్తా, తప్పకుండా రాఖీ పౌర్ణమి రారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 20 తారీఖు నాడు తప్పకుండా వస్తా అని చెప్పిన। మరి హరీష్ రావుకు డెమోక్రసీలు ఉన్నాడనుకున్నాడో మరి ఇంకా ఆయన రాజ్యంలో ఉన్నాడనుకున్నాడో, పర్మిషన్ కు మేము ఫస్ట్ పెట్టినాం, డీజీపీ గారికి ఈ రోజుకు పర్మిషన్ పెట్టాము, మేము కార్యకర్తలను కలవనున్నాం। మరి అదే విధంగా రాజీవ్ గాంధీ గారికి అదే విధంగా మా రేవంత్ అన్నకు పాలాభిషేకం చేస్తామని చెప్పిన। అయితే ఇదే రోజు హనుమంతరావు మైనంపల్లి మొత్తం జిల్లా వాళ్ళంతా లీడర్లు ముఖ్య నాయకులు వస్తున్నారు, మరి మేము కూడా పర్మిషన్ పెడదామని చెప్పి, మరి ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ హరీష్ రావుని అడుగుతా ఉన్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఉద్యమకారులు ఎందరో బలైపోయినరు, ఉద్యమకారులు మరి నా గురించి అడగండి, వాళ్ళ చావులకు పెళ్లిలకు నేను హెల్ప్ చేసిన, గుండె మీద చేసి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా। ఇది ఉద్యమకారులకు తెలుసు, వీళ్ళు ఉద్యమకారులను వాడుకునుడే। ఇవాళ కూడా కారం జల్లు రాళ్ళు కొట్టురు అని చెప్పి ఈయన దొరెన్నో ఉన్నాడు। మేము ఆ సంస్కృతి కాదు, ఏదున్నా కార్యకర్తలకు ముందు నిలబడతాం, కార్యకర్తలకు ప్రాణం ఇస్తాం, కార్యకర్తల కన్నా ముందు మేముంటాం తప్ప ఎనుకుండి రాజకీయం చేసి మ్యాచ్ బాక్స్ దొరకలేదని ఆనాడు శ్రీకాంత్ చారి ప్రాణాలు కోల్పోయింది, ఆయన దలగబెట్టుకుండు। 1200 కుటుంబాల ఉసురు ఈ కల్వకుంట్ల కుటుంబానికి హరీష్ రావుకు తాకనున్నదని చెప్తా ఉన్నా। మరి అదే విధంగా రంగనాయక్ సాగర్ పేరట అక్కడ పేద రైతుల భూమి కొనుక్కొని
ఫామ్ హౌస్ చేసుకున్న ఘనత ఈ హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా డిఎక్స్ఎన్ కంపెనీ పేరట పేద రైతులది వందలాది ఎకరాలు 3 లక్షలకు కొనుక్కున్న ఘనత హరీష్ రావుది. మరి అదే 3 లక్షలకు కొనుక్కున్న 100 ఎకరాలు 15 లక్షలకు డిఎక్స్ఎన్ కంపెనీకి అమ్మింది వాస్తవం కాదా? ఇది 100 కోట్లు 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా 58, 59 జీవో ప్రకారం